ప్రైజ్ లార్డండి. అందరూ బాగున్నారు కదా. వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించుకున్నాను. స్థుతులపైన ఆశ్రయుడైన దేవా, నీకు స్తోత్రంలో నీకు వందనాలు నాయన ప్రభా. సర్వోన్నతమైన స్థలములలో కొన్ని ఆడబడుచున్న దేవా, నీకు వందనములు ప్రభా. మెట్టెలు తత్తరిలను నీ కృప నన్ను విడిచిపోదని నీకు చెప్పిన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన ప్రభా. మాయందు నీవుండి నడిపించమని అడుగుచున్నాను ప్రభా. వినుట ద్వారా మాకు విశ్వాసం కలుగుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. మా హృదయములు మార్చు, మా మనసులు మార్చమని అడుగుచున్నాం ప్రభా. వాక్యంలో నిలకడగలిగి జీవించే ధన్యతను దయచేయమని అడుగుచున్నాం ప్రభా. వాక్యం ద్వారా మా హృదయములు మార్చమని అడుగుచున్నాం ప్రభా. వాక్యం ద్వారా వినుచున్న ప్రతి ఒక్కరికి మారు మనసును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. విరిగి నలిగిన హృదయముని ఇమ్మని అడుగుచున్నాను నాయన. నా ప్రార్థనను నీ పాద సన్నిధి చేర్చుకోమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. యోహాను 5:2 చూద్దామండి. యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర హెబ్రీ భాషలో బెతస్దా అనబడిన ఈ యొక్క కోనేరు కలదు. దానికి 5 మండపములను కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. వీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును గనుక ఆ మండపములలో రోగులు, గ్రుడ్డివారును, కృంటివారును, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా ఉండిరి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడుండెను. యేసు వాడు పడియుండుట చూచి వాడప్పటికీ బహుకాలము నుండి ఆ స్థితిలోనున్నాడని ఎరిగి, స్వస్థపడగోరుచున్నావా అని వారిని అడుగగా, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగినని ఆయనకు ఉత్తరమిచ్చాను. యేసు, నీవు లేచి పరిపెత్తుకుని నడువుమని వారితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరిపెత్తుకుని నడిచెను. ఆ దినమున విశ్రాంతి దినము గనుక యూదులు ఇది విశ్రాంతి దినము గదా, నీవు పరిపెత్తుకొన తగజాలదే అని స్వస్థత నొందిన వానితో చెప్పిరి. అందుకు వాడు, నన్ను స్వస్థపరిచిన వాడు నీ పరిపెత్తుకుని నడువమని వానితో చెప్పాను. వారు, నీ పరిపెత్తుకుని నడువమని నీతో చెప్పిన వాడెవడు వానిని అడిగిరి. ఆయన, ఎవడో స్వస్థత నొందిన వానికి తెలియదు. ఆ చోటన గుంపులు కూడి ఉండెను గనుక యేసు తప్పించుకుని పోయి అట్టు తరువాత యేసు దేవాలయము వానిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు కలుగుకుండునట్లు ఇకను పాపము చేయకమని చెప్పగా. ఏంటదండి? కోనేటిలో 12 సంవత్సరాలని 30 సంవత్సరముల నుంచి ఒక ఊచ చేయగలవాడు, కృంటివాడు ఉన్నాడు. ఒక దేవదూత వచ్చి అక్కడ నీళ్లు కదిలించినప్పుడు ఎవరైతే ముందుగా దిగుతారో వారు స్వస్థత నొందుతారు. ఒక కోనేరు, ఆ కోనేటిలో బెతస్దా అనే ఊరిలో ఒక కోనేరు, ఆ కోనేటిలోని ఆ చెరువు యొద్దకు వెళ్ళి ఎవరైతే ముందుగా దిగుతారో వారు కుంటివారు కానీ, గ్రుడ్డివారు కానీ, మోగవారు కానీ ఎవరైనాను సరే ఆ కోనేటిలో దిగిన వెంటనే వారు స్వస్థత. ఊచ చెయ్యి గలవాడు 30 ఏండ్ల నుండి ఆ చెరువు దగ్గర ఉంటున్నాడు. ఎందుకంటే కదలలేడు. కుంటివాడు కాబట్టి కదలలేడు. గుడ్డివాడు కాబట్టి చూపు కనిపించదు. ఇతను వెళ్ళేలోపు వేరొకరు వెళ్ళి స్వస్థత నొందాడు. యేసు వారిని స్వస్థపరచుటకు ఆ దారంట వెళుచున్నాడు. అప్పుడు వెళుచినప్పుడు ఆ ఊచ చేయగలవని చూసి, నువ్వు స్వస్థపరుచున్నావా అని అడిగిన. అవును, నేను స్వస్థపడతాను, నన్ను ఎవరైనా కూడా తీసుకెళ్లేవాళ్ళు లేరని అడిగి ఉన్నాడు. అప్పుడు యేసు ఏమన్నా, నీ పరుపు ఎత్తుకుని నీవు పరిగెత్తుమన్నాడు. అదే మనమైతే ఏం చేస్తాం? నన్ను పరిపెత్తుకోమంటున్నాను, నేను ఎలాగెత్తుకుంటాను? నా చెయ్యి లేదు, నా కాలు లేదు, నాకు చూపు లేదు అని మనం ఎదురు ప్రశ్న లేదు. కానీ అతడుకున్నంత విశ్వాసమును బట్టే కదా దేవుని చెప్పిన వెంటనే లేచి పరిపెత్తుకుని పరిగెత్తి ఉన్నాడు. పరిగెట్టి ఉన్నాడు. అలాంటినప్పుడు మనం ఇంకా విశ్వాసము వలనే కదా సమస్తమును సాధ్యమవుతుంది. విశ్వాసం లేకుండా మనం ఏది కూడా చేయలేం. కానీ ఆ రోజు ఏంటది? విశ్రాంతి దినం అనగా శనివారం రోజున ఎవరు నీకు ఇలాగ స్వస్థతనిచ్చారు? ఈ రోజు విశ్రాంతి దినం కదా. ఈ విశ్రాంతి దినం రోజున ఏ పని చేయకూడదు, ఏది కూడా చేయకూడదు కదా. నిన్నెవరు స్వస్థపరిచారని ఆ ఊచ చేయగలవాడు ఏం చేశాడు? యేసుక్రీస్తుని కూడా చూడలేదు కదా, కుంటివాడు కాబట్టి, చూపు కనిపించదు కాబట్టి వాడు
చూడలేదు. నన్ను ఎవరు స్వస్థపరిచారో నేను చూడలేదని చెప్పి ఉన్నాడు. నన్ను ఎవరైతే బాగు చేశారో నాకు తెలియదు. అక్కడ అందరూ కూడా దేవాలయంలోని యేసుక్రీస్తు వారు బోధ చేయించున్నప్పుడు అందరూ గుంపులు కూడినప్పుడు వెళితే ఇతడే అని చెప్పి ఈలోపు ఏం చేశారు, యేసుక్రీస్తు వారు చూచేలోపే అక్కడ నుంచి తప్పించుకుని వెళ్ళిపోయి ఉన్నారు. అంటే ఎందుకంటే వారు స్వస్థత పొంది ఉన్నాడు, వాడు బాగుపడి ఉన్నాడు. ఇంకా అంతకంతకు కూడా కీడు జరుగునని చెప్పుచున్నాడు. ఇంకా నువ్వు పాపము విడిచిపెట్టి పాపము జోలికి వెళ్ళకోకుండా నీకు అంతకంటే కూడా కీడే జరుగుతుందని చెప్పి ఉన్నాడు. ఎందుకంటే మనం ఎప్పుడైతే పాపమును విడిచిపెడతామో అప్పుడు దేవుడు ఇంకంతకంటే మేళ్ళు ఇస్తాడు. అది మానేసి మన పాప జీవితంని విడిచిపెట్టుకోకుండా పైకి మనం ముసుగు వేసుకుని ఉంటే ఇద్దరికి రక్షణ రాదు, మారు మనసు రాదు, నిజమైన రక్షణను ఎరిగిన వారు ఉండము. మనం ఎప్పుడు దేవుడు మనల్ని ప్రతిదీ చూస్తాడు. మనకు చూపు కనిపించకపోవచ్చేమో, కానీ దేవునికి కనిపిస్తుంది కదా. ఒకవేళ మనం నడవలేకపోవచ్చేమో, దేవుడు నడిచి వచ్చే కదా కుంటివారిని కానీ గ్రుడ్డివారిని కానీ మగవారిని కానీ అక్కడ బాగు చేసి ఉన్నాడు. యెరూషలేము బెతెస్దా కోనేటి యొద్ద బాగు చేసి ఉన్నాడు. అలాంటినప్పుడు మనం ఎంత విశ్వాసమును కలిగి ఉండాలి దేవుని ఎడల. విశ్రాంతి దినమున ఏ పని కూడా చేయకూడదు. విశ్రాంతి దినము పని చేస్తే ఏం జరుగుతుంది? అది పరిశుద్ధ స్థలము, అది పరిశుద్ధ దినము. కాబట్టి విశ్రాంతి దినమున ఎవరు అనుకోవడం. కానీ యేసుక్రీస్తు వారుగా ఆ స్వస్థత పొంది ఉన్న వాడిని అడిగినప్పుడు ఆయన యేసుక్రీస్తు కాబట్టి, రక్షకుడు కాబట్టి, నిజమైన మా పాపులను రక్షించడానికి వచ్చి ఉన్నాడు కాబట్టి ఆయన చెప్పినది నెరవేరును. ఇవన్నీ కూడా విశ్రాంతి దినం ఎలా చేశాడు, విశ్రాంతి దినమున పంట చేల్లో నడిచాడు, విశ్రాంతి దినమున పనులు చేశాడు అని ఇవన్నీ కూడా ఒక నేరాపణ కింద చేసే యేసుక్రీస్తు వారిని సిలువలో బలి చేసి ఉన్నారు. అయినను కూడా అది నేరం కాదని పిలాతు ఏమని అన్నాడు, ఈయన వల్ల నాకు ఏ నేరమును కూడా కనిపించట్లేదని చేతులు కడుక్కుని ఈ పాపము నాకు అంటకోకుండా చూడమని చేతులు కడిగించుకున్నాడు. మనమైతే ఏం చేద్దాం, పాపి 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 అని పదే సార్లు యేసుక్రీస్తు వారిని గుచ్చి చెప్పి మనం సిలువకి ఆహుతి చేసి ఉన్నాము. మన పాప జీవితంలో మాత్రం ఈ రోజుకి వచ్చినా కూడా మనం విడిచిపెట్టలేకపోతున్నాం, మన హృదయంలో మార్చుకోలేకపోతున్నాం. ఏదో నామకార్థ క్రైస్తవులుగా నామకార్థముగా జీవిస్తున్నామే, నామకార్థంగా ప్రార్థన చేస్తున్నాము, కానీ నిజమైన మారు మనసును కలిగి ఉంటున్నామా? మనం ఎప్పుడైనా మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకుంటున్నామా? ఎప్పుడైనా సరే ఒక్కసారి పరిశీలన చేసుకున్నాం. మనము ఎంతో ప్రార్థన చేయటం కాదు, ఎంతో భక్తిగా ఉండటం కాదు, మన హృదయం ఎలా ఉన్నది, మన మనస్సు ఎలా ఉన్నది, మనము ఎలాగ దేవునిలో బలపడి ఉన్నాము, దేవునిలో మనం ఎలా స్థిరత్వం కలిగి ఉన్నాము, దేవునిలో మనం ఎంత ఎదుగుచున్నాము, దేవుడు మనల్ని ఎలా వాడుకుంటున్నాడు, దేవుడు మనల్ని వాక్యమును రుచి చూసి తెలుసుకోమని చెప్పుచున్నాడు, మన పాదములకు దీపమని చెప్పుచున్నాడు. కానీ దేవుడు బాగు చేసినందుకు దేవునికి మనం కృతజ్ఞత కలిగి ఉంటున్నామా? దేవునికి మనము స్తుతులు అర్పించుకుంటున్నామా? లేకపోతే దేవునికి విరిగి నలిగిన హృదయంని ఇస్తున్నామా? ఎప్పుడైనా మనల్ని మనం పరిశీలన చేసుకుంటున్నామా? మన రోగులను మన రోగములను స్వస్థపరుస్తున్నాడు, మనకు చూపినిస్తున్నాడు దేవుడు. ఎందుకు? మనం చెడుని చూడటానిక, లేకపోతే దేవుని వాక్యమును తెలుసుకోవడానిక? మనకు ఓచకాలు ఓచచేయులు పడిపోతే దేవుడు బాగు చేస్తున్నాడు. ఎందుకు? దేవుని ఆలయంలోకి వెళ్ళి దేవుని స్తుతించుటకు ఇస్తున్నాడు. అంతేగాని మన అవసరతల కోసము లేకపోతే మన కోసము కాదు, దేవుని కోసం కాదు. దేవుడు కూడా సిలువలో బలి అయినప్పుడు ఏమని చెప్పి ఉన్నాడు? మీ కొరకును మీ పిల్లల కొరకును ఏడుగుడే అని చెప్పి ఉన్నాడు. అంతేగాని ఆయన కొరకు కాదు కదా ఏడవమని చెప్పలేదు కదా. మనం ఎప్పుడు కూడా దేవుని స్తుతించేవారుగా ఉంటున్నాము. కానీ అది ఎలాగ స్తుతిస్తున్నాము? నిజమైన రక్షణనేనా, నిజమైన మారు మనసునేనా? ఎప్పుడైనా మన హృదయాన్ని మనం పరిశీలన విశ్వాసులు అంటున్నాం. ఏంటి విశ్వాసం? ఒక చర్చిలోకి వెళ్ళిపోయి కూర్చోవడమా, లేకపోతే బైబిల్ చదివేయడమా, లేకపోతే దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోయి ప్రార్థన చేసేయడమా? ఇదే విశ్వాసమా? అంతేగాని మన హృదయంలో విశ్వాసం ఉండాలి. మెయిన్ దేవుని కొరకు నిరీక్షింపబడేవారిగా ఎదురు చూడాలి. మనం నిరీక్షణ కలిగి ఉండాలి, దేవుని కొరకు ఎదురు చూచేవారుగా ఉండాలి. మన ప్రవర్తనలో మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి. మన చూపుని మన స్వాధీనంలో ఉంచుకోవాలి, మన నాలుకను మనం స్వాధీనంలో ఉంచుకోవాలి. ఇది దేవునిని స్తుతిస్తూ ఉండాలి. మన నోటి మీద కాదు స్తుతులు ఉండటం, మన హృదయంలో స్తుతులు ఉండాలి. మనం ఎప్పుడూ కూడా దేవుని స్తుతించేవారుగానే ఉంటున్నాము. మనం ఎన్నో కనులు మేళ్ళు చేస్తున్నాడు దేవుడు. అప్పుడు మనం ఎలా ఉంటున్నాము? దేవునికి తిరిగి కృతజ్ఞతలు పూర్వకంగా చెల్లించమన్నాడు. ఎలాగా? విరిగి నలిగిన హృదయమును, విరిగిన మనస్సును ఇవి దేవుడు అర్పించమని చెప్పుచున్నాడు. అంతేగాని నువ్వు తినుము త్రాగుము సుఖించుము
అనే అనలేదు దేవుడు. సుఖించమన్నా గురించే కదా ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించలేదు. ధనవంతులు ఎవరున్నా కూడా దేవుని రాజ్యంలో, కానీ పేదవాళ్లే, విరిగి నలిగిన హృదయమును కలిగిన వారే దేవుని రాజ్యంలో ప్రవేశించారు. కానీ ఎవరైనా మన డబ్బు మన అక్కడికి రాదు, ధనము మన అక్కడికి రాదు, మన గుడ్డ మన అక్కడికి రాదు, ఏది కూడా మన అక్కడికి రాదు. వచ్చేది ఏంటది? దేవుని ప్రార్థించటమే, దేవుని వాక్యమును అనుసరించి నడుచుకోవటమే. ఎన్నో అంటూ ఉంటారు, ఎన్నో కొన్ని శోధనలు వస్తూ ఉంటాయి. కానీ దేవునిలోకి అడుగుపెట్టిన తర్వాత నేను చాలా శోధనలు ఎదుర్కొన్నానండి, చాలా వేదనలను ఎదుర్కొన్నాను, ఎన్నో కొన్ని శిక్షలను ఉన్నాయి, నేను చాలా అవమానాలు చాలా. ఎందుకంటే దేవుని పని అంటేనే అవమానము, దేవుని పని అంటే దేవుడు ఇక్కడే చెప్పి ఉన్నాడు కదా, నువ్వు స్వస్థత పొంది ఉన్నావంటే నీకు అనేకమైన క్రియలు కీడు జరుగును, అందుకని నువ్వేం చేయాలి? పాప జీవితం విడిచిపెట్టమని అడుగుతున్నాడు. ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగుకుండునట్లు ఇకను పాపము చేయకుమని చెప్పి ఉన్నాడు. ఏంటది? ఇక అంటే స్వస్థత పొంది ఉంటేనే అలాగా ఉన్నప్పుడు నిజమైన మారు మనసును కలిగి ఉంటే ఇంకెన్ని శ్రమలు వస్తాయంటారు? ఎప్పుడైనా మన హృదయం ఎప్పుడూ కూడా నిజముగా మారు మనసు పొందిన వారికి మాత్రమే రక్షణ ఉంటుంది. నిజముగా రక్షణ పొందిన వారికి మాత్రమే శ్రమలు వస్తూ ఉంటాయి. నామకార్థంగా కానీ పైకి కానీ ఉండేవారికి ఎటువంటి శ్రమలు రావు. వాళ్ళు ఎప్పుడూ కూడా చక్కగా జడ్జాగానే ఉంటారు. ఎందుకంటే వారు పాపము చేయుచున్నారు. పాపములోనే ఉన్నంత ఇది దేనిలోని కూడా ఉండదు. ఎవరైనా సరే ఒకసారి చూడండి, ఎక్కిలి మాటలు వెకిలి చేష్టలు మాట్లాడే వాళ్ళకి ఇహా అని పళ్ళుకిలిస్తారు. కానీ దేవుని వాక్యం చెప్పేటప్పుడు ప్రతిదీ ఏదో ఒకటి సెటాది, ఏదో ఒకటి మాట అంటూ ఉంటారు, ఏదో ఒకటి అంటూనే ఉంటారు తప్ప. కానీ అయ్యో నిజంగానే చెప్తుంది వాక్యం, వారి హృదయానికి తెలుసు నిజమే చెప్తుంది. కానీ నిజమే కదా ఈ వాక్యము, నా కోసమే అని ఎవరును కూడా అనుకోరు. ఎందుకంటే నా కోసం కదా, పక్కింటి వారి కోసం అని అనుకుంటారు, ఫలానోళ్ళ కోసం. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఈ వాక్యము నా కోసమే చెప్తున్నారు, ఈ వాక్యము నేనే మారాలి, నేనే. కానీ విని వదిలేసేవారిగా మాత్రమును ఉండకండి. ఎప్పుడును కూడా మన హృదయంలో చేర్చుకునేవారిగానే ఉండాలి. వాక్యంలో మన హృదయమును తట్టాలి, మన పాదములకు దీపమై ఉండాలి, మన హృదయాన్ని గోచరించేదిలాగానే ఉండాలి, మన చెవులకు మందము కాకుండా చూసుకోవాలి. మనము వాక్యము మన హృదయంలో నాటుకోవాలి, మన చెవులు మందము లేకోకుండా. మనం చెప్పటం కాదు, చెప్పింది కూడా ఆచరించాలి. ఆచరించటంలోనే ఉన్నది. మనం చెప్పడం నోరంటా వచ్చేది కదని టపాటపమంటే చెప్పేస్తూ ఉంటాము. అలా కాదు, వాక్యముని చెప్పినప్పుడు దానిని అనుసరించడం. చాలామంది కూడా వెకిలి చేష్టలు వెకిలి మాటలకి మాత్రం ఇచ్చినంత ఇంపార్టెంట్ వాక్యానికి ఇవ్వరు. ముసలమ్మ ముచ్చట్లకి అంత ఇంపార్టెంటు వాక్యానికి ఇవ్వరు. ముందు ప్రాధాన్యత వాక్యానికి. వాక్యం ప్రార్థన ఎలా ఉండాలని, సాయంకాలం నైవేద్యము వలె దూపము వలె ఉండాలి. సాయంకాలం వేయించిన దూపము నైవేద్యము వలె ఉండాలి. అంటే పొగ వేసుకుంటారు చూడ, అలా ఆ పొగ కాదండి. వాక్యం అనే దూపమును, ప్రార్థన అనే దూపమును కలిగి ఉండాలి. అలాంటి ప్రార్థన జీవితమును కలిగి ఉండాలి. మనము అలాంటి నిరీక్షణను కలిగి ఉండాలి. అది మానేసి మనం ఈ లోకపు వైపు చూడటం కాదు. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తుతులు పైన ఆశ్రయుడైన దేవదేవ మీ కొందనాలు కృతజ్ఞతలు చెల్లించుకునిచున్నాం ప్రభా. మా హృదయములు మార్చు, మా మనసులు మార్చుమని అడుగుచున్నాం ప్రభా. వేషధారుల వలె కాదు కానీ నీతిమంతులుగా నీ సన్నిధిలో నిలవబెట్టుకొని అయినా ప్రభా, వాక్యంలో మేము నిరీక్షణ కలిగి జీవించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరికి రక్షణ దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. నీకే స్తోత్రము, వందనాలు నాయన ప్రభా. నాయన మట్టివారు నాయన ప్రభా, నేను నీకు స్తోత్రాలు నాయన ప్రభా. మా శత్రువుల్ని మిత్రువుల్ని దీవించమని అడుగుచున్నాను ప్రభా. ధనుకులనేమి భేదాలనేమి దీవించమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయను ప్రభా. బస్సులో వెలిచినటువంటి, రైల్లో వెలిచినటువంటి, హెలికాప్టర్లో వెలిచినటువంటి, ఆటోల్లోని, ట్యాక్సీలోని వెలిచినటువంటి వారి గృహాలకి సురక్షితంగా చేర్చమని అడుగుచున్నాను ప్రభా. వారందరినీ దీవించమని అడుగుచున్నాను నేను ప్రభా. హాస్పిటల్లో ఉన్నారు ప్రభా, వారిని స్వస్థపరచమని అడుగుచున్నాను ప్రభా. అనేకమైన రోగములతో వేదనలతో బాధపడుచున్నారు ప్రభా. వారి వేదనలను రోగములను తీసివేయమని అడుగుచున్నాను ప్రభా. యాక్సిడెంట్లు అయినారు ప్రభా, వారిని కూడా లేపి ముట్టి స్వస్థపరిచి నిలవబెట్టమని అడుగుచున్నాను నాయనా ప్రభా.
గర్భిణీ స్త్రీలకు సిలువని కనుక దయచేయమని అడుగుచున్నాం ప్రభా. పిల్లలు లేని వారికి పిల్లలు దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. ఉద్యోగాలు లేక చాలామంది బాధపడుచున్నారు ప్రభా. ఉద్యోగములు దయచేయమని అడుగుచున్నాను ప్రభా. సొంత ఇల్లుల కోసం ఎదురు చూస్తున్నారు ప్రభా. నీవు సాటి అయిన సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. మనశ్శాంతి లేదని చాలామంది ప్రభా అడుగుచున్నారు ప్రభా. వారికి మనశ్శాంతిని దయచేయమని అడుగుచున్నాను ప్రభా. కుటుంబంలో శాంతి సమాధానం లేదని అంటున్నారు ప్రభా. వారి కుటుంబంలో శాంతి సమాధానము దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. వారి హృదయములు మార్చమని అడుగుచున్నాను నాయన. వారి వేదనలను తీసివేయమని అడుగుచున్నాను ప్రభా. స్వస్థపరచు యెహోవాను నేనే అన్నాను ప్రభా. వారిని స్వస్థపరచమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నాయన నీకు స్తోత్రాలు నాయన ప్రభా. వెధవరాలు తరపున వ్యాజ్యమాడతానన్నావు నైనా. వెధవరాలను దీవించమని అడుగుచున్నాను ప్రభా. నడు వయసులో ఉన్న వారిని దీవించమని అడుగుచున్నాను ప్రభా. ప్రభా యవనస్తులని, యవనరాలని, బాలికలని, బాలింతలను దీవించమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. ఎవరికైతే ఏ అవసరతలు ఉన్నాయో మాకు తెలియదు నాయన ప్రభా. ప్రతి ఒక్కరిని అవసరతలు తీర్చమని అడుగుచున్నాను ప్రభా. శుభకార్యములు చేసుకుంటున్న వారిని కూడా ప్రభా సమృద్ధికరముగా ఉండుటకు సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. నేను ప్రతి ఒక్కరిని ప్రభా దీవించమని అడుగుచున్నాం ప్రభా. మాకు తెలిసిన వారిని, తెలియని వారిని కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాము నాయన ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. కనికరమును దయను దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. మా దేశాలని, మా సంఘాలని దీవించమని అడుగుచున్నాం ప్రభా. బీపీ షుగర్లతో బాధపడుచున్నారు ప్రభా. వారిని స్వస్థపరచమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో ప్రభా శాంతిని, నీ కనికరమును, నీ దయను దయచేయమని అడుగుచున్నాను ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. యవనస్తులు నాయన ప్రభా నీ వాక్యము ద్వారా వారి నడతను శుద్ధి చేసుకునేటకు సహాయం చేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను ప్రభా. నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భువియందు నెరవేరునట్లును మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. శోధన నుండి, దుష్టుల నుండి తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి, ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.